హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ మై ఫ్యామిలీ డైరీ. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేను కూడా బాగున్నానండి. మీరందరూ ఎలా ఉన్నారో నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అయితే నా ఫుల్ డే రొటీన్ వ్లాగ్ అయితే చాలామంది అడిగారు. అంటే మార్నింగ్ టు నైట్ వరకు, అంటే కంప్లీట్గా ఒక డే మొత్తం నేను ఏం పని చేస్తాను అని చెప్పేసి. సో నా డేని ఎలా ప్లాన్ చేసుకుంటాను ఏంటి అనేది ఇవాళ వ్లాగ్లో చూపిస్తాను. అలాగే మంచి రెసిపీస్ కూడా షేర్ చేస్తాను. సో మార్నింగ్ 6 నుంచి నైట్ 9-10 వరకు నేను చేసే పనులన్నీ ఇవాళ వ్లాగ్లో అయితే చూపిస్తాను. సో వ్లాగ్ నచ్చితే మాత్రం మీరు ఖచ్చితంగా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి, ఓకేనా? అయితే ఇంకా ఇది పన్నీరు ముందు రోజు నేను ఇలా మ్యారినేట్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటానని చెప్తాను కదా. అయితే ఇదిగోండి, ఇప్పుడు వెజిటేబుల్స్ ఏంటి అంటే ముందే కనుక వేసేస్తే వాటర్ వచ్చేస్తాయి, మెత్తగా అయిపోతాయి అన్నమాట. సో అందుకే ఇప్పుడు ఎప్పుడైతే మనము ఫ్రై చేసుకోవాలి అనుకుంటామో అప్పుడు వెజిటేబుల్స్ వేస్తే సరిపోతుంది. సో ఇదిగోండి, ఇంకా ఉల్లిపాయ, టమాటో, అలాగే క్యాప్సికమ్ కొంచెం పెద్ద పెద్ద పీసెస్ లాగా కట్ చేశాను. సో అవి కొంచెం వేసాను, ఒక 5 minutes కొంచెం ఆ వెజిటేబుల్స్ కూడా కొంచెం ఉప్పు కారం అవి పట్టుకుంటాయి కదా అని చెప్పి కలిపి పక్కన పెట్టాను అనమాట. ఇంక ఇవాళ ఏంటి అంటే ఎప్పటి నుంచో అడుగుతున్నారు పాపం వెజ్ దమ్ బిర్యానీ పిల్లలు. ఇప్పుడు చికెన్ చేస్తున్నాను, అది కాకుండా బిర్యానీ చేసి కూడా ఒక 2 weeks అయిపోతుంది. ప్రతి సండే అంటే ఖచ్చితంగా బిర్యానీ ఉండాలి. లాస్ట్ సండే చేయలేదు బిర్యానీ, అంతకుముందు సండే కూడా చేయలేదు. దగ్గర దగ్గర 2 weeks అయిపోయింది. సరేలే వెజ్ బిర్యానీ అయినా చేద్దామని చెప్పేసి చేస్తున్నాను అనమాట. సో ఇంకా ఇదైతే మీ అందరికీ ఎప్పుడు తెలిసేదే, ఎంత రైస్ తీసుకుంటామో అంత ఆనియన్స్ వేసుకోవాలి, అంటే అన్ని ఆనియన్స్. ఇక నేను 2 glasses రైస్కి 2 glasses ఆనియన్స్, అలాగే ఒక 2 spoons అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను. క్యారెట్, బంగాళదుంప 2 అయిపోయాయి, అందుకని చెప్పేసి ఇంకా వేయలేదన్నమాట. బీన్స్ ఉన్నాయి, సో బీన్స్ అలాగే గ్రీన్ పీస్ నేను బాయిల్ చేసి పెట్టుకుంటాను కదా, సో అవి ఉన్నాయి. అలాగే టమాటోస్ ఉన్నాయి, సో ఒక్కటే వేసేసా ఏదో అలా ఉన్న వాటితోటే. ఆ తర్వాత ఇంకా మిల్ మేకర్ కూడా ఉంది, సో మిల్ మేకర్ కూడా వేసా అనమాట. మిల్ మేకర్ మా పెద్దోడికి చాలా ఇష్టం, చిన్నోడు పెద్దగా తినడు. సో ఇంకా వాడి కోసం అన్నట్టుగానే కొంచెం ఎక్కువ వేసా మిల్ మేకరు. ఆ తర్వాత అందులో ఇంకా ఉప్పు, కారము, ధనియాల పొడి, గరం మసాలా, బిర్యానీ మసాలా, సో అన్నీ కూడా ఒక్కొక్క స్పూన్ వేసుకున్నాను. గరం మసాలా మాత్రం 1/2 spoon వేసుకున్నాను. తర్వాత పెరిగేసేసుకున్నాను 1/2 packet. అంతా మంచిగా కలిపేసి కొత్తిమీర, పుదీనా కూడా వేసుకోవాలి. నా దగ్గర ఇలా క్యూబ్స్ ఉంటాయి కదా. సో ఇలా ఇన్స్టెంట్ మిక్స్లు ఏంటి అంటేనండి అప్పటికప్పటికే పనిని కొంచెం ఈజీ చేస్తాయి. అన్నీ ఆ నిమిషానికి కట్ చేసుకోవడం, అంటే ఇప్పుడు కొత్తిమీర, పుదీనా ఎక్కువ క్వాంటిటీలో ఉన్నప్పుడు అలా పేస్ట్ చేసి పెట్టుకోండి. కొంచెం ఉంటే అవసరం లేదు, కానీ ఒక్కొక్కసారి మనం మార్కెట్కి వెళ్ళినప్పుడు ఇంత పెద్ద కట్టలు తెచ్చుకుంటాం కదా, సో అప్పుడు వేస్ట్ అయిపోతుంది. అలా కాకుండా కొత్తిమీర, పుదీనా పేస్ట్ చేసి పెట్టుకున్నారనుకోండి, అది పాడవకుండా ఉంటుంది. ఎప్పుడు కావాలంటే అప్పుడు ఇలాగా బిర్యానీస్లో, కర్రీస్లో వేసుకోవచ్చు కదా. సో ఇంక అదైతే గ్రేవీ అలా అవుతూ ఉంది. ఇంక ఇవాళ ఏంటి అంటే మార్నింగ్ టిఫిన్ చేయలేదు, పెరుగన్నం పెట్టేస్తున్నాను పిల్లలకి. సో యాక్చువల్గా అన్నం కూడా లేదు, నైట్ అన్నం. మామూలుగా ఏంటంటే పెరుగన్నం ముందు రోజు నైట్ అన్నం మిగిలితే ఆ అన్నము పెరిగేసుకొని తింటాం కదా. సో ఇవాళ ఏంటి అంటే అలా కాకుండా అన్నం వండాను పెరుగన్నం కోసం అని చెప్పి. సో ఇంక ప్లేట్లో పెట్టా, అది చల్లారిన తర్వాత ఇంక పిల్లలు తినేస్తారు పెరుగన్నం. మా వారు కూడా పెరుగన్నమే, నలుగురికి పెరుగన్నమే ఇంక ఇవాళ అయితే. సో వాళ్ళకైతే అక్కడ పెట్టేసా అనమాట. ఆ తర్వాత ఇంక బాస్మతి రైస్ అయితే ఉడకపెట్టుకుంటున్నాను. ఆ తర్వాత యాక్చువల్గా పన్నీరు ఎయిర్ ఫ్రైయర్లో చూపించండి అక్క అని చెప్పారు కదా. సో ఎయిర్ ఫ్రైయర్లో పెట్టొచ్చండి, ఏం లేదు, జస్ట్ 1 spoon నెయ్యి కానీ బటర్, ఆయిల్ ఏదో ఒకటి 1 spoon వేసుకొని సేమ్ పీసెస్ని నేను ప్యాన్లో పెట్టినట్లుగా ఎయిర్ ఫ్రైయర్లో పెట్టేస్తే చాలు. కాకపోతే ఏంటంటే నాకు ప్యాన్లో స్టవ్ పక్కన ఉందనుకోండి, ఇప్పుడు నేను ఒక స్టవ్ మీద బిర్యానీ ఎలాగో చేస్తున్నాను కదా, సో ఆ స్టవ్ మీద ఉంటే ఏంటంటే అవి మాడిపోతున్నాయా లేదా నేను చూడగలను. ఎయిర్ ఫ్రైయర్ అనుకోండి మళ్ళీ వెనక్కి వెళ్ళి కొంచెం చూడాలి. సో అందుకని చెప్పి నేను మ్యాక్సిమం అన్నీ కూడా స్టవ్ మీదే చేసేస్తూ ఉంటాను అనమాట. అన్ని స్టవ్ల మీద అన్నీ పెట్టుకొని చేస్తూ ఉంటాను. సో అయితే కొంచెం నెయ్యి ఎక్కువైపోయింది, సో ఆ నెయ్యి వేస్ట్ అయిపోద్ది కదా తర్వాత, అందుకని ఇంకా బిర్యానీ పైన అలా వేసేసా. యాక్చువల్గా అసలు అంత కూడా అవసరం లేదు నెయ్యి, కాకపోతే నేను ఇలా వేసేటప్పుడు కొంచెం ఎక్కువ పడిపోయింది. 1 spoon నెయ్యి చాలు. దాంట్లో పన్నీర్ని మంచిగా ఫ్రై చేసేసుకొని అవి కొంచెం సైడ్కి పెట్టేసి తర్వాత వెజిటేబుల్స్ అనమాట. సో యాక్చువల్గా పన్నీర్ దమ్ బిర్యానీయే చేయొచ్చు, కాకపోతే ఏంటంటే బిర్యానీలో పీసెస్ కంటే కూడా ఇలాగ మనం సపరేట్గా కనుక ఇలా మనం ఫ్రై చేసి బిర్యానీ పైన అలా పెట్టుకొని తింటే బాగుంటుంది, అంటే బిర్యానీలో మిక్స్ అయిపోకుండా అనమాట.
ఇంకోటి ఏంటి అంటే పిల్లలు ఇది బ్రేక్ లాగా పెట్టమన్నారు. 10:00 బ్రేక్ ఉంటుంది కదా, అప్పుడు తింటామమ్మా అని చెప్పి అన్నారు. సరే అని చెప్పేసి ఇంక వాళ్ళకి సపరేట్గా ఇంకా బ్రేక్ ఎలాగో పెట్టాలి కదా, ఆ బ్రేక్ బదులు ఇవే పన్నీర్ పెట్టేద్దాంలే, ఆ బ్రేక్లో తినేస్తారు అని చెప్పేసి ఇంక ఇదైతే పెట్టేస్తా ఉన్నాను. పిల్లలకే మా వారి కోసం అయితే ఒక నలుగురికి 4 పీసెస్ అలాగా వేసా అనమాట. సో మా ఆయన ఏంటి అంటే పన్నీర్ కంటే ఆ వెజిటేబుల్సే ఎక్కువ తింటారు. సో తను అంత ఇష్టంగా ఏం పన్నీర్ తినరు, నచ్చదు తనకి. సో సరే అని చెప్పి తనకు ఒక 2-3 పీసెస్ అలా పెట్టాను. తర్వాత ఇంక పిల్లలకైతే బ్రేక్ బాక్స్లోకి అయితే సర్దేశాను. ఇంక ఈ లోపల ఇదిగోండి బిర్యానీ అయితే అయిపోయింది. సో ఇంకేదైతే బాక్సుల్లోకి అయితే పెట్టేస్తూ ఉన్నాను అనమాట. మా వాళ్ళకి ఎంత ఆనందమో ఇది కనుక చేస్తే. బిర్యానీ అయితే చాలండి, అది వెజ్ బిర్యానీయా చికెన్ బిర్యానీయా అని చెప్పి ఏం ఆలోచించరు. చికెన్ బిర్యానీలో చికెన్ తినకపోయినా బిర్యానీ మాత్రం బాగా ఎంజాయ్ చేస్తారనమాట మా వాళ్ళు అయితే మాత్రం. ఇంక చూడండి అన్నం కూడా వదిలేసాడు వాడైతే, కొంచెమే తిన్నాడు వదిలేసాడు. అదే అరుస్తూ ఉన్నాను. వీళ్ళకి నేను కనుక పెట్టాను అంటే కడుపు నిండా తింటారండి, కానీ నాకు అసలు టైం కుదరదు. ఉదయం పూట మెయిన్గా ఈ పెరుగన్నం అవి అనుకోండి, అప్పటికి నేను కలిపే ఇస్తాను. పెరుగన్నం కూడా వాళ్ళని వేసుకొని తినమంటే ఎలా కలుపుకుంటారంటే అన్నం అంతా మెతుకులుగా ఉంటుంది, అలా తింటే డైజెస్ట్ అవ్వదురా బాబు అని చెప్పి నేనే మంచిగా కలిపి వాటర్ వేసి పెరిగేసి సాల్ట్ వేసి కలిపి ఇస్తాను. అదైనా తినండిరా అని చెప్పి. పొరపాటున వాళ్ళనే కనుక పెరిగేసుకొని తినమంటే అసలు పెరిగేసుకోరు, ఏదో అలా కలుపుకొని తిన్నామంటే తిన్నాం అన్నట్లు ఉంటారనమాట. సో ఇప్పుడు చాలా అన్నం వదిలేస్తూ ఉంటే ఇంకా అరిస్తే మళ్ళీ తిన్నాడు వాడు. ఆ తర్వాత ఇంక ఇదిగోండి ఇవన్నీ కూడా బాక్స్లో అయితే పెట్టేస్తూ ఉన్నాను. నాకు ఈ పనంతా అవ్వడానికి 8:15 అవుతుందండి. నేను 6కి లెగుస్తాను. సో 6కి లేచిన తర్వాత లేగడం ఫేస్ వాష్ చేసేసుకొని ఆ తర్వాత ఇంకా వంటగదిలోకి వస్తా అనమాట. ఇదివరకు గుమ్మం తుడిచేదాన్ని ఉదయాన్నే, కాకపోతే ఇంక ఇప్పుడు ఏంటి అంటే ఉదయాన్నే కుదరట్లేదు నాకు. మెయిన్గా ఎదురింటి వాళ్ళ చెప్పులు కూడా నేనే సర్దుతూ ఉన్నాను. నాకు అది చిరాకు వచ్చేస్తుంది. అందుకే ఉదయాన్నే నేను గుమ్మంలోకి వెళ్ళట్లేదు. తర్వాత ఒక 9కి అలాగా గుమ్మం అయితే తుడుస్తున్నాను అనమాట. సో ఇంక ఇప్పుడు ఏంటి అంటే ఇదిగోండి పిల్లలకైతే బాక్స్ ఇచ్చేసాను. ఇప్పుడు టైము 8:15 అయింది. మా వాళ్ళు ప్రతిరోజు 8:15, 8:20 ఆ టైంకి కదులుతారనమాట. సో వాళ్ళైతే ఇంకా వెళ్ళారు. వాళ్ళు వెళ్ళిన తర్వాత అప్పుడు ఫస్ట్ అయితే టీ పెట్టుకుంటున్నాను. నిజానికి టీ మార్నింగ్ పెట్టట్లేదు, గ్రీన్ టీయే పెట్టుకొని తాగుతున్నాను. అంటే ఉదయాన్నే గ్రీన్ టీ తాగడానికి కూడా టైం ఉండదు, అందుకే వాళ్ళు వెళ్ళిన తర్వాత తాగుతా అనమాట. కాకపోతే ఇంక ఇప్పుడు ఏంటి అంటే ఇందాక బ్లింకిట్లో ఇవి పాలును అలాగే మా వారికి ఏదో కావాలి అంటే పెడుతున్నారు. సో మనకి 100 రూపీస్కి ఏదైనా తెప్పించుకున్నా సరే 50 రూపీస్ 60 రూపీస్ డెలివరీ ఛార్జెస్ పడతాయి కదా. సో ఎందుకులే అని చెప్పేసి ఇంకా పనిలో పని ఇంకా నైట్కి ఎలాగో పాలు తాగుతారు కదా, సో పాలు అలాగే బిస్కెట్స్ ఇట్లా కావాల్సినవేవో కొంచెం బ్లింకిట్లో పెట్టారనమాట. సో పనిలో పని ఒక ప్యాకెట్ పాలు ఎక్స్ట్రా పెట్టారు. సో గ్రీన్ కలర్ ప్యాకెట్ ఏంటి అంటే నాకు ఇష్టం, టీ పెట్టుకోవడానికి అవి బాగుంటాయి. సో అదొకటి పెట్టమంటే అది పెట్టారు. సరే అని చెప్పి ఇంక టీ అయితే పెట్టుకున్నాను అనమాట. మామూలుగా అయితే టీ అయితే మార్నింగ్ తాగట్లేదు అనమాట. సో టీ అయితే పెట్టాను, అదైతే మరుగుతూ ఉన్నాయి. ఇంకా అవి మరిగే లోపల బెడ్స్ సర్దేస్తానండి. ఫస్ట్ చేసే పని అంటే వాళ్ళు స్కూల్కి వెళ్ళిన తర్వాత వెంటనే చేసే పని ఏదైనా ఉంది అంటే బెడ్స్, ఈ రూమ్లో బెడ్షీట్స్, ఆ రూమ్లో బెడ్షీట్స్ అవన్నీ కూడా సర్దేస్తాను అనమాట. ఆ తర్వాత పనిలో పని ఒక క్లాత్ తీసుకొని ఈ కౌంటర్స్ ఉంటాయి కదండి, ఇప్పుడు అక్కడ టీవీ పెట్టిన ఆ బండ, ఆ తర్వాత ఇక్కడ ఈ స్టడీ చైరు, తర్వాత టీవీ దగ్గర అక్కడ ఏంటి అంటే లైట్గా ఒక లేయర్లో డస్ట్ పడుతుంది అనమాట. మనం ఒక్కరోజు క్లీన్ చేయకపోయినా సరే పక్క రోజుకి ఎలా ఉంటుందంటే ఏదో ఒక డస్ట్ అలా కనిపిస్తుంది కూర్చున్నప్పుడు. ఎందుకు వచ్చిన తలనొప్పిలే అని చెప్పేసి ఇంకో క్లాత్ తీసుకొని అది కూడా ఒక డైలీ రొటీన్లా పెట్టేసుకున్నాను అనమాట. డైలీ అలా క్లాత్తో తుడిచేసేయడము. పొరపాటున ఒకరోజు తొడకపోయినా సరే ఏదో అలాగ దుమ్ము పట్టినట్లు ఉంటుంది అనమాట. సో అందుకని అదైతే తుడిచేస్తా. ఆ తర్వాత వీళ్ళు హోంవర్క్స్ చేయడం, ఆ పెన్స్ అవన్నీ తీసి ఎక్కడంటే అక్కడ పెడతా ఉంటారు ఆ స్టడీ టేబుల్ దగ్గర. సో అందుకని ఆ పెన్స్ అవన్నీ తీసేసి మళ్ళీ ఆ పెన్స్ బాక్సులు ఉంటాయి కదా వాటిల్లో వేసేసిన తర్వాత అక్కడంతా కూడా ఒకసారి నీట్గా ఇలాగా తుడిచేస్తాను అనమాట. ఒక క్లాత్ పెట్టేసుకుంటాను. ఆ క్లాత్ ఏంటి అంటే అక్కడే పెట్టేస్తా, అంటే అది జస్ట్ డస్టింగ్ కోసమే అనమాట. పెద్ద డస్ట్ ఏమి ఉండదు, ఊరికే డస్టింగ్ కోసం అన్నట్లుగా ఆ క్లాత్ ఆ వైట్ కలర్ అది ఉంది కదా దాంట్లో పెట్టేస్తాను అనమాట, ఆ డ్రాయర్లో. ఆ తర్వాత ఇంకా ఆ ల్యాప్టాప్ తీసి ఎక్కడిదక్కడ పెట్టేయడం. అదిగోండి ఈ టేబుల్ మీద క్లాత్ కూడా నాకు ఇది చిన్నది ఓసిడి ఉందండి. ఆ క్లాత్లు కొంచెం చిరిగినట్లు ఉంటాయి కదా, టీపాయ్ మీద క్లాత్ కానీ, బెడ్ మీద బెడ్షీట్ కానీ, లేకపోతే టేబుల్ మీద క్లాత్ కానీ అవి అటు ఇటు చిరిగాయి అంటే నాకు ఎందుకు కోపం వస్తుంది.
ఫస్ట్ ఇంకా అవే సర్దేస్తాను అనమాట. సో అవి సర్దేసిన తర్వాత ఇంకా ఆ టవల్స్ అవి ఉంటాయి కదా, అవి తీసుకెళ్ళి ఆరబెట్టేసి ఇంకా వాళ్ళు స్నానం చేసిన బట్టలు ఉంటాయి కదా, సో అవైతే మాత్రం ఇంకా ఒక రౌండ్ మిషన్ అయితే వేసేస్తా. ఒక్కొక్కసారి ఉదయాన్నే కూడా మిషన్ ఆన్ చేస్తాను, కాకపోతే ఇంక ఇవాళ ఉదయాన్నే మిషన్ ఆన్ చేయలేదు. ఇంక వాళ్ళు వెళ్ళిన తర్వాత బట్టలు ఉంటే వేస్తూ ఉన్నా అనమాట. సో ఇంకా ముందు రోజు ఏమైనా ఉన్నా లేకపోతే ఆ రోజు ఏమైనా ఉన్నా కూడా ఇంకా ఉదయాన్నే ఒక రౌండ్ అయితే వేసేస్తాను. బెడ్షీట్స్ ఇలాంటివి ఏదైనా ఉన్నాయి అంటే మాత్రం మేడపైకి వెళ్ళి ఆరేస్తాను. ఇంక ఇప్పుడు ఇవి వేసాను కదా, ఇవేంటి అంటే ఇది కొంచెం ఎక్కువ టైం తీసుకొని తిరుగుతుందండి. ఏమో చెప్పాను కదా వాషింగ్ మిషన్ ప్రాబ్లం వచ్చిందండి అని చెప్పి. 2 hours తీసుకుంటుంది ఒక రౌండ్ ఫినిష్ అవ్వడానికి. ఇంక నేను వదిలేసాను. సో అది అయ్యేసరికి ఇంకా మధ్యాహ్నం అయిపోతుంది. అప్పుడు ముందు రోజు ఆరబెట్టిన బట్టలు తీసేసి వారేస్తానమాట. ఇంకా మేడపైకి అయితే వెళ్ళట్లేదు. ఆ తర్వాత ఇంకా టీ అయితే మరిగిపోయింది. మామూలుగా అయితే చెప్పాను కదా గ్రీన్ టీయే తాగుతాను. ఇంక ఇవాళ పాలు ఉన్నాయి అని చెప్పేసి నా ఒక్కదాని కోసం పెట్టుకున్నా, కొంచెం టీ ఎక్కువే వచ్చింది. సో టీ తాగేటప్పుడు మాత్రం నేను మా ఆయన్ని మిస్ అవుతాను. ఎందుకంటే టీ తాగేటప్పుడు నాకు అలవాటు అయిపోయింది. అసలు మా ఆయన కోసమే నిజం చెప్పాలంటే టీ అలవాటు చేసుకున్నాను, కూర్చొని మాట్లాడుతూ ఒక కప్పు టీ తాగడం. సో ఇప్పుడు ఏంటి అంటే కొంచెం టీ ఎక్కువ ఉంది, అయినా పర్లేదులే ఇంకా పడేయడం ఎందుకులే అని చెప్పి కొంచెం పెద్ద కప్పులోనే వేసుకున్నా. మామూలుగా అంత టీ అయితే తాగనులేండి, కొంచెం చిన్న కప్తో తాగుతాను. ఇంక వేస్ట్ అయిపోద్ది కదా అని చెప్పి కొంచెం పెద్ద కప్తో అయితే పెట్టుకున్నా. కొంచెం స్ట్రాంగ్గా పెట్టుకున్నాను అల్లం వేసుకొని. సో ఇది ఇంకా ఇక్కడ ఒక 15 minutes పాటు నా టైం అండి. టైం పెట్టుకుంటాను నేను మొబైల్లో, ప్రతి దానికి టైమర్ పెట్టుకుంటాను అనమాట. ఈ టైంలోనే ఫినిష్ చేసేయాలి అని చెప్పి. సో ఇప్పుడు టీ తాగుతూ 15 minutes టైమర్ పెట్టుకున్నాను. సో ఈ 15 minutes ఏంటి అంటే ఫోన్లో యూట్యూబ్ కానీ రీల్స్ కానీ ఇలా చూస్తానమాట కొంచెంసేపు రిలాక్సేషన్ లాగా. సో 15 minutes లోపల తాగేయాలి టీ కంపల్సరీగా. సో తాగేస్తానులేండి. తాగేసిన తర్వాత ఇంక వెంటనే మళ్ళీ పని స్టార్ట్ చేసుకుంటాను అనమాట. అంటే ఇంక ఇక్కడేమో మొక్కలకి నీళ్ళు అయితే పోస్తున్నాను. మొక్కలకి నీళ్ళు డైలీ పోయిను, 2 daysకి ఒకసారి వేస్తాను. ఇది కూడా ప్రాబ్లం అయిపోతుందండి. అసలు నాకు అపార్ట్మెంట్స్ ఏం నచ్చలేదండి. నాకు ఇండివిజువల్ హౌస్కే వెళ్ళిపోవాలని ఉంది, కాకపోతే భయం వేస్తుంది. ఇన్ని సామాన్లు మళ్ళీ షిఫ్టింగ్, మళ్ళీ సామాన్లన్నీ జాగ్రత్తగా ఇంకో ఇంటికి తీసుకెళ్ళాలి అంటే మెయిన్గా ఫ్రిడ్జ్, వాషింగ్ మిషను, ఈ డిష్ వాషరు ఇవన్నీ సర్దాలి అంటే తీసుకెళ్ళాలి అంటే డ్యామేజ్ అయిపోతున్నాయి. మా ఆయన ఏమో తిట్లు. నాకు నిజంగా నచ్చలేదండి అపార్ట్మెంట్. అంటే అపార్ట్మెంట్లో మనుషులు అనట్లేదు, అపార్ట్మెంటే నచ్చలేదు. మెయిన్గా మొక్కలన్నీ చచ్చిపోతున్నాయి. ఆ తర్వాత బట్టలు ఆరేయాలంటే కూడా నాకు అంత ఫ్రీగా లేదు. ఏంటో అండి, నాకు నా కష్టాలు, నా అపార్ట్మెంట్ కష్టాలు అంటారు కదా అలాగా. అసలు ఉండేవాళ్ళు ఎలా ఉంటున్నారో, ఎలా అడ్జస్ట్ అవుతున్నారో, పెద్ద పెద్ద కమ్యూనిటీస్లో ఉంటారు. అసలు ఏమో అంటే ఎంత పెద్ద కమ్యూనిటీస్లో ఉన్నా సరే మనకు ఉండేది ఒక ఇల్లే కదా. ఎన్ని వందల ఇల్లులు ఉన్నా సరే అందులో ఉన్నది మనకు ఒక ఇల్లే కదా ఉంటుంది. సో అప్పుడు ఆరేయాలి అంటే ఆ బాల్కనీలోనే ఆరేసుకోవాలి. బహుశా పెద్ద పెద్ద అపార్ట్మెంట్స్కి పెద్ద పెద్ద బాల్కనీస్ ఉంటాయో ఏమో నాకు తెలియదు, కానీ ఎంత అపార్ట్మెంట్స్ ఎంత పెద్ద బాల్కనీస్ ఉన్నా సరే అంతవరకే కదా మన స్పేస్. సో ఇండివిజువల్ హౌస్ అయితే ఎంచక్క మేడపైకి వెళ్ళొచ్చు, ఆకాశం చూస్తూ కూర్చొని టీ తాగొచ్చు. అది మాత్రం నేను బాగా మిస్ అవుతున్నానండి. వైజాగ్లో ఉన్నప్పుడు ఎంచక్క ఈవినింగ్ అయితే మేడపైకి వెళ్ళిపోయి కొంచెం కూర్చొని అలా టీ తాగడం, బట్టలు ఎంచక్క ఆరబెట్టుకోవడం బాగుండేది. సో మేడ మిస్ అవుతున్నాను నేను బాగా. ఆ తర్వాత ఇంకా గుమ్మం అయితే తుడిచేసి మొక్కలకి నీళ్ళు వేసేసి గుమ్మం అయితే తుడిచేసాను, ముగ్గు అయితే పెట్టేశాను. ముగ్గు పెట్టేసిన తర్వాత ఇంక ఇల్లు తుడుస్తున్నాను అనమాట. సో నాకు ఈ పని అంతా అయ్యేసరికి నాకు 9:30 అవుతుందండి. అంటే ఇప్పుడు 8:30 మా వాళ్ళు వెళ్ళారనుకోండి. సో 8:30 నుంచి 9:30 అంటే ఒక 1 hour టైం పడుతుంది నాకు బెడ్స్ సర్ది, మిషన్లో బట్టలు వేసి, తర్వాత గుమ్మం తుడిచి, ఇల్లు తుడవడానికి. సో 1 hour అంటే 9:30 అవుతుంది. 9:30కి నేను కిచెన్లోకి వెళ్ళాను అంటే కిచెన్లో నుంచి బయటికి రావడానికి 10 అవుతుంది అనమాట. ఎందుకంటే నా దగ్గర పేరుకి వాషింగ్ మిషన్, అదే డిష్ వాషర్ ఉందే కానీ చేత్తో కడగాల్సిన గిన్నెలు అయితే ఎక్కువే ఉంటాయి. ఎందుకంటే నేను ఎక్కువ రెసిపీస్ చేస్తాను కాబట్టి కొంచెం గిన్నెలు అయితే ఎక్కువే పడతాయి కదా. సో ఇవాళ కొంచెం చేత్తో కడగాల్సినవి ఎక్కువ ఉన్నాయన్నమాట. సో అందుకని చెప్పేసి ఇంకా అవన్నీ కూడా చేత్తో అయితే కడిగేశాను. డిష్ వాషర్లో పెట్టాల్సినవి డిష్ వాషర్లో పెట్టేశాను అనమాట. సో ఇదంతా అవ్వడానికి ఖచ్చితంగా నాకు 10 అయితే అయిపోద్ది. ఇంకా కొంచెం ఎక్కువ కూడా అవుతుంది, 10-15 కూడా అవుతుంది ఒక్కొక్కసారి అయితే. సో ఇంక ఇవాళ ఏంటి అంటే సామాన్లన్నీ అక్కడ పెట్టేసి ఇదిగోండి గిన్నెలన్నీ కూడా కడిగేశాను. అయితే మీరు ఒకటి అనొచ్చండి, నువ్వు ఒక్కదానివే చేస్తున్నావా భారతి అని చెప్పి. లేదండి, నన్ను మీరు ఏ టైంకి ఏ పని చేస్తారు అని చెప్పి రెగ్యులర్గా అడుగుతూనే ఉన్నారు కాబట్టి, సో డే అంతా నేను ఏ పనులు చేసుకుంటాను అనేది షేర్ చేయడానికి మాత్రమే నేను
మీకు టైంతో పాటు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో తప్పుగా ఎవరు అనుకోవద్దు, ఎవరు పని చేయట్లేదు అని నేను అనట్లేదు. ఏంటి అంటే మీకు కూడా కొంచెం మోటివేషన్గా ఉంటుంది కదా అని చెప్పేసి అంతే. సో ఇవాళ కొంచెం చేత్తో కడగాల్సిన గిన్నెలు అయితే ఎక్కువే ఉన్నాయి. గిన్నెలన్నీ కూడా కడిగేశాను. ఆ తర్వాత ఇంక నేను ఫ్రెష్ అయిపోతాను అనమాట. ఫ్రెష్ అయిపోయి వీడియోకి వాయిస్ ఓవర్ ఇస్తాను. సో వీడియో వాయిస్ ఓవర్ ఇచ్చి వీడియో అప్లోడ్ చేసేసరికి నాకు దాదాపు 9:30 అయిపోద్దండి. ఇంట్లో పని అయిపోయిన తర్వాత నాకు నైట్ టైం వాయిస్ ఓవర్ ఇవ్వడానికి కుదరట్లేదు. సో అందుకే నాకు మార్నింగే ఇంట్లో పని అయిపోయిన తర్వాత వెంటనే నేను చేసే పని ఏంటి అంటే వాయిస్ ఓవర్ ఇస్తాను వీడియోకి. ఎడిటింగ్ అది నైటే చేస్తాను. సో వాయిస్ ఓవర్ ఇచ్చేసి వీడియో అయితే అప్లోడ్ చేస్తాను. సో నాకు దాదాపు 12 అయిపోతుంది. ఈ మధ్యలో టిఫిన్ కనుక ఉంటే తినేస్తాను, లేదంటే డైరెక్ట్గా లంచ్ చేసేస్తాను. అయితే ఏంటి చూపిస్తున్నాను అనుకుంటున్నారు కదా, ఈ సమ్మర్లో మనకి ఇవి కనుక మన దగ్గర ఉంటే మన బాడీ చాలా కూల్ అవుతాయండి. ఏంటంటే ఒకటి వచ్చేసి గూండ్ కటోరి, ఇంకోటి సబ్జా గింజలు, ఇంకోటి ఏమో సగ్గు బియ్యము, ఇంకోటి నన్నర్ షర్బత్. సో ఇవన్నీ మనం ఇంట్లో మెయింటైన్ చేసుకుంటే మనం బాగా చలవ చేస్తాయి అన్నమాట. సో అవన్నీ నా దగ్గర ఉన్నాయి, ఒకసారి మీకు చూపిస్తున్నాను. సగ్గుబియ్యం అందరికీ తెలిసినవే. మనం సగ్గుబియ్యం ఉడకపెట్టుకొని దాంట్లో కొంచెం పంచదార పాలు వేసుకొని కనుక తింటే బాడీ చలవ చేస్తుంది. అలాగే గుండు కటోరి నైట్ నానబెట్టేస్తే మనకి జెల్లాగా అయిపోద్ది. నిమ్మకాయ నీళ్ళల్లో పాలల్లో కలుపుకొని తాగితే చాలా మంచిది, బాడీని చాలా కూల్ చేస్తుంది. అలాగే సబ్జా గింజలు. దాంతో పాటుగా ఇప్పుడు ఇవాళ మీకు నేను షర్బత్ అయితే చూపిస్తున్నాను. ఇది యాక్చువల్గా నేను ఎక్స్పెరిమెంట్ అనే చెప్పాలి, అందుకే మధ్యాహ్నం పూట పెట్టుకుంటాను అనమాట ఇలాంటివి ఏదైనా చేయాలి అనుకుంటే. సో ఇది ఇవాళే వచ్చింది, అమెజాన్లో పెట్టాను. ఇది 180 రూపీస్ అనమాట. వేర్లు నన్నారి షర్బత్ అంటాం కదా, సో నన్నారి చూడండి. అయితే మామూలుగా వేర్లు కొంచెం గట్టిగా ఉంటాయి. ఇదేంటి అంటే పౌడర్ కొంచెం వాళ్ళు క్రష్ చేశారనమాట, ఆ వేర్లని క్రష్ చేశారు. సో ఒక్కొక్కసారి మనకి వేర్లాగా దొరుకుతాయి. అవేంటి అంటే మనం బాగా నానబెట్టాలి, ఒక నైట్ అంతా నానబెట్టేయాలన్నమాట, అప్పుడు కలర్ వస్తాయి. ఇవేంటి అంటే మనం నానబెట్టాల్సిన పని లేదు, ఇది ఆల్రెడీ వాళ్ళే క్రష్ చేసి ఇచ్చారు కాబట్టి ఇంక మనం దీన్ని సపరేట్గా ఏమీ నానబెట్టాల్సిన పని లేదు, డైరెక్ట్గా యూస్ చేసుకోవచ్చు. అదేనండి బయట మనం షర్బత్ తాగుతాం కదా, అదనమాట. బాడీని ఎంత బాగా కూల్ చేస్తుందంటే ఇది. సో నాకు కూడా నిజంగా తెలియదు దీన్ని ఎలా చేయాలో. సో ఇది నేను ఎక్స్పెరిమెంట్ అనే చెప్తాను, ఎందుకంటే దాని వెనకాల ఇన్స్ట్రక్షన్స్ కూడా ఏమీ ఇవ్వలేదు, నేను అంచనాగా వేస్తున్నాను అంతే. ఏంటంటే ఇక్కడ నేను 1/2 లీటర్ వాటర్ తీసుకున్నాను, 1 కప్పు ఇవి తీసుకున్నాను అనమాట. ఫస్ట్ 1/2 కప్ తీసుకున్నాను, మళ్ళీ నాకు ఎందుకో అనిపించి ఇంకొక కప్పు, అంటే పెద్ద కప్పు కాదు చిన్న కప్ అనమాట. సో చిన్న కప్పుతోటి వేర్లు తీసుకున్నాను, 1/2 లీటర్ వాటర్ వేసుకున్నాను. సో 1/2 లీటర్ వాటర్లో ఈ వేర్లు వేసేసి సిమ్లో పెట్టేసి ఒక 20 మినిట్స్ పాటు బాగా ఉడికించుకున్నాను అనమాట. అప్పుడు అదేంటంటే డికాషన్ లాగా వచ్చింది. సో డికాషన్ లాగా వచ్చిన దాన్ని మీరు ఇలాగే కూడా తాగొచ్చండి. మనము దీన్ని ఇలా చేసేసుకొని కుండలో వాటర్ వేసుకుంటాం కదా, సో కుండలో ఈ వేర్లు, ఈ ఒట్టి వేరు అని కూడా అంటారు అనుకుంటా. సో ఈ వేర్లను ఏంటి అంటే వాటర్లో మిక్స్ చేసేసి ఇంకెటువంటి షుగర్స్ ఏమి వేయకుండా కూడా తాగేసేయచ్చు అనమాట దాన్ని. అయితే అంటే కేరళ సైడ్ చూశాను నేను, వీటిల్ని జస్ట్ నార్మల్ వాటర్ లాగా తాగుతున్నారు, అందులో ఎటువంటి షుగరు నిమ్మకాయ ఏమీ లేకుండా. అక్కడ హోటల్స్లో కూడా అవి సర్వ్ చేశారు, అప్పుడు చూశాను, అప్పుడు అడిగితే అప్పుడు ఇది నన్నార్ వాటర్ అనమాట అది. సో ఇప్పుడు అది డికాషన్ లాగా అయ్యింది కదా, చెప్తాను దాన్ని ఏం చేయాలో. అయితే షార్ట్ కోసం అని చెప్పేసి, అంటే షార్ట్ కోసం అని కాదు, ఇంట్లో అయిపోయింది ఇన్స్టెంట్ రసము. సో రసం అయితే చేస్తూ ఉన్నాను, అలాగే పనిలో పని షార్ట్లో కూడా పోస్ట్ చేయమని చెప్పారు కదా. సో అందుకే నా దగ్గర ఉన్న వీడియోస్ అన్నీ కూడా డిలీట్ అయిపోయాయండి. మొన్న ఫోను స్పేస్ లేదని డిలీట్ చేయడం, మొత్తం కంప్లీట్గా అన్నీ డిలీట్ అయిపోయినాయి, అసలు ఏమీ లేవన్నమాట, ఫుటేజ్ ఏమీ లేదు. సో అందుకనే మళ్ళీ ఈసారి ఇది షార్ట్లో పోస్ట్ చేద్దామని చెప్పేసి ఇన్స్టెంట్ రసం అయితే చేస్తూ ఉన్నాను. సో ఇది ఆల్రెడీ మీకు చెప్పిందే. 1/2 కేజీ టమాటాలు, 50 గ్రాముల చింతపండు, 1 స్పూన్ మిరియాలు, ధనియాలు, జీలకర్ర, తర్వాత కరివేపాకు, కొంచెం పసుపు, అలాగే 1 స్పూన్ కారము, ఉప్పు అన్నీ వేసేసి 1 గ్లాస్ వాటర్ వేసేసి అవన్నీ ఉడికించి పేస్ట్ చేసుకోవాలి. సో అదైతే సిమ్లో పెట్టా, టమాటాలు ఉడుకుతూ ఉన్నాయి. ఇంకా ఈ లోపల వేర్లు చూసారా, ఎంత మనం వేసింది చిన్న కప్పు, కానీ అది బాయిల్ అయిన తర్వాత చూడండి ఎంత వచ్చిందో. సో అదంతా కూడా మంచిగా, అదంతా కూడా వాటర్ అంతా కూడా తీసేసాను. ఇది 1/2 లీటర్ వాటర్ వేసాం కదా, ఇది బాగా మంచిగా మరిగి మనకి క్వాంటిటీ తగ్గుతుంది అనమాట. ఆ తర్వాత ఏంటి అంటే ఇక్కడ పంచదారతో చేయాలి యాక్చువల్గా, నేను బెల్లం వేసుకున్నాను. కానీ నేను గమనించింది ఏంటి అంటే బెల్లం వేస్తే ఆ నన్నారి స్మెల్ని, బెల్లం స్మెల్ డామినేట్ చేస్తుందండి. అందుకే యాక్చువల్గా 2 కప్స్ వేసుకోవాలి బెల్లము.
నాకెందుకు ఆ బెల్లము స్మెల్ చెప్పాను కదా బాగా డామినేట్ చేసేస్తుంది. మామూలుగా మనకి నన్నార్ కానీ సుగంధి కానీ తాగేటప్పుడు ఒక మంచి స్మెల్ వస్తుంది, మంచి ఫ్లేవరు. సో బెల్లం వాసన వస్తుంది అని చెప్పి నాకు ఎందుకో డౌట్ వచ్చి బెల్లం ఒక కప్పు వేసాను, ఇంకో కప్పు మాత్రం పంచదార వేసాను. సో దీన్ని పాకంలాగా ఇలా చేసుకోవాలండి. ఏం లేదు, 1/2 లీటర్ వాటర్లో మీరు ఆ నన్నారిని ఒక చిన్న బౌల్ ఉంది కదా, సో అదంతా అందులో వేసేసి 20 మినిట్స్ పాటు బాగా బాయిల్ చేసేసి వడకట్టేసి దాంట్లో మీరు బెల్లం అయితే బెల్లము, పంచదార అయితే పంచదార వేసుకొని ఇలా పాకంలాగా చేసి పెట్టుకోవాలి. సో పాకంలాగా చేసేసి చల్లారిన తర్వాత ఏదైనా ఒక బాటిల్లో వేసి ఫ్రిడ్జ్లో కానీ బయట కానీ స్టోర్ చేసుకోవచ్చు. బయట కూడా స్టోర్ చేసుకోవచ్చు, ఏం కాదు. సో దీన్నే మనకి బయట నన్నారి షర్బత్ అని అమ్ముతారనమాట. అయితే నేను బెల్లం వేయడం వల్ల కొంచెం డార్క్ కలర్లో వచ్చింది. మామూలుగా అయితే కొంచెం లైట్ మెరూన్ కలర్లో ఉంటుంది, ఇది కొంచెం డార్క్ కలర్లో వచ్చింది. సో ఇంకా సోడా కలుపుకోవచ్చు, కాకపోతే సోడా లేదు. మా వాళ్ళు వచ్చేదానికి ఎలాగో టైం పడుతుంది, సో అందుకని చెప్పి ఇంక నేనైతే వాటర్తో కలుపుకున్నాను, కొంచెం తాగుదాంలే అని చెప్పేసి. సో ఇదేంటి అంటే మధ్యాహ్నం అంతా కూడా ఇలాగా ఏదైనా స్పెషల్ రెసిపీస్ ఎట్లా చేయాలి అనుకున్నప్పుడు మధ్యాహ్నమే ప్లాన్ చేసుకుంటాను. ఇవాళ అయితే పడుకోలేదు, మామూలుగా అయితే కొంచెం పడుకుంటాను, ఇవాళ పడుకోలేదు. మీరు చూస్తున్నట్టయితే నా కళ్ళు కూడా చూడండి, నిద్రపోలేదు కదా, కొంచెం ఇట్లా పొంగినట్లుగా ఉన్నాయన్నమాట. సో ఇదైతే మంచిగా చల్లగా ఐస్ క్యూబ్స్, సబ్జా గింజలు వేసుకొని నిమ్మకాయ పిండి వేసుకొని ఇదైతే కలుపుకొని తాగుతూ ఉన్నాను. సో చూడడానికి అది ఎలాగ ఉందంటే బీర్లాగా ఉంది, కానీ కాదు, బాగా బాడీని భలే చలవ చేస్తుందండి. కానీ చెప్తున్నాను కదా, బయట నుంచి మనం తెచ్చుకున్న నన్నారి షర్బత్ ఏ ఫ్లేవర్తో ఎలా ఉంటుందో సేమ్ అలాగే ఉంది. బెల్లం వాడాలా పంచదార వాడాలా అనేది మాత్రం మీ ఇష్టం అనమాట. ఆ తర్వాత ఇంకా మధ్యాహ్నం ఆ వీడియో అయితే చేశాను కదా, ఆ తర్వాత ఇంకా వసంత అని మీకు తెలిసే ఉంటుంది, మన సబ్స్క్రైబరే తను, మాకు ఇంటికి దగ్గరలో ఉంటుంది, తనైతే వచ్చింది. ఇంక తను వస్తే తనతో కలిసి ఇంకా బయటకైతే వెళ్ళొచ్చాను అనమాట. బయటకంటే ఎక్కడికి లేదు, జస్ట్ ఒక సొంత చివరి వరకు వెళ్ళాను. అక్కడ ఏంటి అంటే ఒక షాప్ ఉంది, ఆ షాప్లో ఇవన్నీ అమ్ముతున్నారండి అని చెప్పాను. యాక్చువల్గా తను కొనుక్కోవడానికి వెళ్తుంది. సో ఏంటి అంటే చెప్తుందనమాట, ఇట్లాగ టైల్స్ క్లీన్ చేసుకునేది ఒక లిక్విడ్ ఉందండి, లీటర్ 80 రూపీస్, చాలా బాగుంది అని. సరే అయితే నేను కూడా వస్తాను అని చెప్పేసి ఇంక వెళ్ళాను అనమాట. ఇవన్నీ కూడా ఫ్లోర్ క్లీనర్స్ అండి. ఫ్లోర్ క్లీనర్ అంటే ఇల్లు క్లీన్ చేసుకునేది, గిన్నెలు కడిగేది, తర్వాత బాత్రూమ్ టైల్స్ క్లీన్ చేసేది, అలాగే హ్యాండ్ వాష్, అన్నీ 100 రూపాయలు 100 రూపాయలు. బాత్రూమ్ క్లీన్ చేసే అంటే టైల్స్ క్లీన్ చేసేది మాత్రం 80 రూపీస్ అనమాట. అవి కొన్నాను నేను. ఇంకా వసంత వచ్చేటప్పుడు ఇవి తీసుకొచ్చింది. ఇవి వచ్చేసి ఇవేంటి కాడలు ఉంటాయి కదా, ఆ ములక్కాడలు, అలాగే ఆకుల్లాగా ఉన్నాయి చూసారా, అదేంటంటే తోటకూర కాడలు అనమాట. అవి పులుసులోకి చాలా బాగుంటాయి, సాంబార్లో కూడా వేసుకోవచ్చు, పులుసు కూడా చేసుకోవచ్చు. సో అవి తీసుకొచ్చింది, అవి జాగ్రత్తగా దాచుకోవాలి. నేను ఎప్పుడైనా ఎండు చేప వేసి పులుసు పెట్టుకుంటే తోటకూర కాడలు చాలా బాగుంటాయి. అలాగే ఇంక ఈ వంకాయలు కూడా వాళ్ళ చెట్లో కాసినవి. ఒకసారి వాళ్ళ ఇంటికి వెళ్తానండి, ఇప్పుడు వచ్చి వెళ్ళలేదు, పాపం తను బాగా పిలుస్తోంది, ఒకసారి వెళ్ళాలి. తనకి కూడా నాకులాగే మొక్కలు పిచ్చి అనమాట. అయితే చాలా మొక్కలు ఉంటాయంట వాళ్ళ ఇంట్లో కూడా, అంటే నేను వెళ్ళలేదు కానీ బయట నుంచి చూశాను, అంటే మా ఇంటికి దగ్గరలోనే, వెళ్ళేటప్పుడు కనిపిస్తుంది. సో అప్పుడప్పుడు వచ్చినప్పుడు తను నారింజ కాయలు ఇట్లా ఇవి తీసుకొస్తూ ఉంటుంది అనమాట. సో ఆ తర్వాత ఇంకా మా వాళ్ళకి ఈవినింగ్ స్నాక్ అయితే ఏం చేయలేదు, ఎందుకంటే కొంచెం బిర్యానీ మిగిలితే అదే పెట్టేశాను, ఇంకా నన్నారు కలిపిచ్చేసాను అనమాట. ఈవినింగ్ అంతే. ఇంకా నైట్కి డిన్నర్కి ఏంటి అంటే ఇందాక మధ్యాహ్నము టమాటాలు అవన్నీ బాయిల్ చేసి పెట్టుకున్నాను కదా, అది బాగా చల్లారిపోయింది. సో దాన్నైతే ఆ టమాటా ప్యూరీ అంతా కూడా మిక్సీ చేసుకున్నాను, అదే రసం కోసం. మిరియాలు, ధనియాలు, జీలకర్ర, టమాటా, చింతపండు, కరివేపాకు అన్నీ వేసి ఉడకబెట్టుకున్నాం కదా, సో అది చల్లారిపోయిన తర్వాత మిక్సీ చేసుకునేసి పోపు అయితే పెట్టుకుంటున్నాను. ఒక 3 స్పూన్స్ అలా ఆయిల్ వేసుకొని, 1 స్పూన్ ఆవాలు, 1/2 స్పూన్ జీలకర్ర, 1/2 స్పూన్ మెంతులు, ఎండుమిరపకాయలు, వెల్లుల్లిపాయలు, కరివేపాకు, పోపు అంతా వేగిపోయిన తర్వాత మిక్సీ చేసి పెట్టుకున్న ఈ టమాటో ప్యూరీ అంతా అందులో వేసేసి కొంచెం కొత్తిమీర కూడా వేసేసుకోండి, మీ ఇష్టం, మీకు ఎంత కావాలో అంత కొత్తిమీర కూడా వేసేసుకొని ఇంకా వాటర్ ఏం వేయకూడదు. దీన్ని ఇలా సిమ్లో పెట్టేసి మూత పెట్టేసి ఒక 10 నిమిషాల పాటు కొంచెం ఆయిల్లో మగ్గనిస్తే చాలు. ఇన్స్టెంట్ టమాటా రసం మనకి రెడీ అయిపోద్ది. ఇది చల్లారిన తర్వాత ఏదైనా ఒక బాక్స్లో వేసుకొని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు మనము ఇన్స్టెంట్గా రసం అయితే చేసుకోవచ్చు. నేను వారానికి ఒకసారి ఇలా చేసి పెట్టుకుంటానండి, నిజంగా చాలా హాయిగా ఉంది. పప్పుచారు, కందిపప్పుని వేయించి పొడి చేసి పెట్టుకుంటే ఎప్పుడైనా మనకి ఇన్స్టెంట్గా రసం కావాలి అన్నా, ఇది పప్పుచారు కావాలంటే అది, ఇంకా అలా ఫాస్ట్గా అయిపోతాయి అన్నమాట ఈ సమ్మర్లో. ఆ తర్వాత
పొటాటోస్ అయితే తెచ్చారనమాట మా ఆయన. సో పొటాటో ఫ్రై చేస్తున్నాను. బీన్స్ ఉన్నాయి. సో బీన్స్ పొటాటో ఫ్రై అయితే చేస్తూ ఉన్నాను. ఇంకా అలాగే నైట్కి పాలు కూడా మరగబెట్టేస్తూ ఉన్నాను. ఇప్పుడు మరగబెట్టేస్తే అంటే ఇప్పుడు నైట్ అంటే ఇప్పుడు టైం ఆల్మోస్ట్ 7 అయిపోయింది, 7:30. సో వాళ్ళు తాగే టైంకి ఏంటి అంటే పాలు కొంచెం చల్లారుతాయి కదా. సో అందుకని చెప్పేసి ఇంకా స్టవ్ మీద పాలు పెట్టేశాను. ఇంకొక వైపు ఈ ఫ్రై చేస్తున్నాను. అలాగే ఇన్స్టెంట్ రసం కూడా అనమాట. సో ఆ గిన్నెలో 2 కప్స్ వాటర్ వేసేసి దాంట్లో ఒక 2 గరిటెలు టమాటో ప్యూరీ, ఇందాక అదే ఆ రసం, ఇన్స్టెంట్ రసం ఉంది కదా, సో అదొక 2 గరిటెలు కనుక వేసేస్తే మనకి రసం అయితే రెడీ అయిపోద్ది. ఒకవైపు పాలు మరుగుతూ ఉన్నాయి, ఇంకోవైపు బీన్స్ పొటాటో ఫ్రై అనమాట. ఫస్ట్ అయితే ఉల్లిపాయలు ఫ్రై చేసుకున్నాను, ఆ తర్వాత బీన్స్ వేసాను. ఉల్లిపాయలు వేగిన తర్వాత ఫస్ట్ అయితే బీన్స్ అయితే వేసుకున్నాను, ఎందుకంటే బీన్స్ కొంచెం గట్టిగా ఉంటాయి బంగాళదుంపతో పోలిస్తే. ముందే బంగాళదుంప వేస్తే ఏమవుతుందంటే బాగా మెత్తగా అయిపోతుంది. సో అందుకే ఫస్ట్ బీన్స్ వేసుకున్నాను. బీన్స్ వేగిన తర్వాత అందులో ఉప్పు, పసుపు, వెల్లుల్లిపాయ ఒక 6-7 వెల్లుల్లి రెబ్బల్ని బాగా దంచుకొని అది కూడా వేసుకున్నాను. వేసుకొని మూత పెట్టేసా. కొంచెం బీన్స్ అనేవి వేగాలి. ఇంక ఈ లోపల రసం చూడండి, ఇన్స్టెంట్ రసం అనమాట. సో మీరు కూడా ఇలా చేసి పెట్టుకోండి, ఈ సమ్మర్లో వంట త్వరగా అయిపోతుంది. ఇంక అదైతే ఉడికిపోయి అంటే రసం అయితే మరిగిపోయింది, పాలు మాత్రం మరుగుతూ ఉన్నాయి. ఇంక ఇక్కడేమో బీన్స్ చూసారా హాఫ్ కుక్ అయిందనమాట, అంటే ఒక 30-40% కుక్ అయిపోయింది. ఇంక మనం వాటర్ ఏం వేయం కదా బీన్స్లో. సో మూత పెట్టేస్తే ఆవిరికే బీన్స్ అనేవి మంచిగా వేగిపోతాయి. ఆ తర్వాత ఇంక బంగాళదుంపలు కూడా వేసేసాను. బంగాళదుంపలు కూడా వేసేసి ఇంక వాటర్ అయితే ఏం వేయను, ఇది వేపుడే కూర కాదు. సో సిమ్లో పెట్టేసుకొని మంచిగా వేగడమే. ఇంకా తెలుసు కదా, ఇంక బంగాళదుంప బాగా వేగాలి. మూత పెట్టేస్తే దాని మట్టుకు అది వేగుతూ ఉంటుంది. అయితే ఇంకా ఈవినింగ్ మామూలుగా అయితే నేను డిష్ వాషర్లో గిన్నెలో అవన్నీ కూడా సర్దేస్తాను. ఇంక ఈవినింగ్ బయటికి వెళ్ళి వచ్చాను, ఆ తర్వాత ఇంకా మా వాళ్ళు స్కూల్ నుంచి వచ్చేసిన తర్వాత ఇంక వాళ్ళతో సరిపోద్ది నాకు. ఇంకా సామాన్లు అవన్నీ కూడా సర్దలేదనమాట. ఇంక వంట చేస్తూ చేసుకుంటాను. ఇంకేదైనా పని ఏదైనా ఉంది అంటే వంట చేస్తూ చేసుకుంటాను అనమాట. అంటే డిష్ వాషర్లో సామాన్లు సర్దడం, తర్వాత ఇంకా మళ్ళీ షింక్లో ఏమైనా గిన్నెలు ఉంటే అవి తీసుకెళ్ళి అయితే డిష్ వాషర్లో పెడతాను. లేదు అనుకుంటే అక్కడ ఒక టబ్ ఉంటుంది కదా, సో ఆ టబ్లో వేసేస్తాను. కొన్ని సామాన్లు ఉన్నాయి అంటే టబ్లో వేసేస్తాను. ఇంక ఇవాళ ఏంటి అంటే కొన్ని సామాన్లే ఉన్నాయి, అందుకే టబ్లో పెట్టేస్తాను అనమాట. సో ఎక్కువ సామాన్లు ఉంటే మాత్రం డిష్ వాషర్లోనే డైరెక్ట్గా లోడ్ చేసేస్తాను. సో ఇప్పుడు ఏంటి అంటే కొన్ని సామాన్లే ఉన్నాయి కాబట్టి టబ్లో పెట్టేశాను. మార్నింగ్ లోడ్ చేస్తాను సామాన్లు. ఆ తర్వాత ఇంక ఇవన్నీ బాక్సులు అవన్నీ కూడా ఇటువైపు పెట్టేశాను. ఇంకా తెలుసు కదా, బాక్సులు, స్పూన్లు, గ్లాసులు ఇవన్నీ ఎక్కడక్కడ పెట్టేసుకుంటే ఏంటి అంటే బాగుంటాయి. ఇదంతా డైలీ చేసే పనేనండి. సో మీరు అడగొచ్చు, భారతి మీకు బోర్ కొట్టదా, చిరాకు రాదా అని చెప్పి. వస్తుంది, కానీ ఏం చేస్తాం, ఆడవాళ్ళం అయిన తర్వాత ఇంకా తప్పదు. సో ఈ పని మనమే చెయ్యాలి అని అనుకున్నప్పుడు మనమే చేయాలి. ఇంకా ఎవరైనా చేసినా కూడా నచ్చదు. సో ఇది డైలీ చేసే పని అయినా కొంచెం అప్పుడప్పుడు విసుకొచ్చినా సరే ఇంకా తప్పదు. అంటే ఇది నా పని, నేను చేయాల్సిన పని కదా అన్నట్లుగా ఉంటుంది. సో నేనే అవన్నీ ఇంకా చేసుకుంటూ ఉంటా. ఎవరో చెయ్యాలి, లేదంటే పిల్లలు హెల్ప్ చేయాలి, లేదంటే ఇంక మా వారు చేయాలి, ఇంకా అట్లా నేనేమీ అనుకోను. సో వాళ్ళు చేసే పనులు కొన్ని ఉంటాయి, చెత్త పడేయడం, ఆ తర్వాత లంచ్ బాక్సులు వాళ్ళే క్లీన్ చేసుకుంటారు, నేను చేయను. సో వాళ్ళే క్లీన్ చేసుకొని ఆ లంచ్ బాక్సులు అయితే దాంట్లో పడేస్తారు. తర్వాత బట్టలు కూడా లక్కీ ఆరేస్తాడు అనమాట. సో అట్లా వాళ్ళు చేసే పనులు వాళ్ళు ఉంటాయి, కానీ మిగతా పని మాత్రం నేనే చేసుకుంటాను. ఆ తర్వాత ఇంక ఇదిగోండి పొటాటోస్ అయితే మంచిగా ఫ్రై అయిపోయింది. దాంట్లో కొంచెం కారము, ఒక 1/2 స్పూన్ కారము, 1/2 స్పూన్ మిరియాల పొడి, అలాగే మిక్స్డ్ హర్బ్స్. ఇంతే. వేపుడు చాలా బాగుంటుంది, అన్నంలో కలుపుకొని తింటుంటే. చిల్లీ ఫ్లేక్స్ వేస్తే బాగుంటుంది యాక్చువల్గా, కాకపోతే చిల్లీ ఫ్లేక్స్ లేవని చెప్పేసి నేను కారం అయితే వేసుకున్నాను అనమాట. ఇదిగోండి, ఇంకా మనకి వేపుడు అయితే రెడీ అయిపోయింది. ఇంతే. సో రసంతో యాక్చువల్గా కొంచెం ముద్దపప్పు కూడా చేస్తానంటే వద్దన్నారు వాళ్ళే. ఇంక అందుకని చెప్పేసి ఇంక రసం ఒకటే చాలు అని మా వాళ్ళు రసం పిచ్చోళ్ళు. ఎంత ఇష్టం అంటే అంత ఇష్టం వాళ్ళకి రసం అంటే మాత్రం. సో ఇంకా అదే పెట్టేసా అనమాట. ఇంక మా వారికి ఏంటంటే కొంచెం వర్క్ ఉందని చెప్పేసి తను ఏదో చూసుకుంటూ ఉన్నారు. మీరు తింటూ ఉండండి వస్తానులే అని చెప్పి. ఇంక నేను మామూలుగా అయితే నేను మా ఆయనతో తింటా. ఒక్కొక్కసారి మ్యాక్సిమం నలుగురం కూర్చొని తింటాము. మా ఆయనకి ఏదైనా పని ఉంది అంటే నేను దానికోసం వెయిట్ చేస్తా. కాకపోతే ఏంటంటే నాకు కూడా ఆకలేస్తుంది, ఇంకా అందుకని చెప్పేసి ఇంక వాళ్ళతో పాటు కూర్చొని అలా మాట్లాడుతూ తినేస్తూ ఉన్నాం. మామూలుగా అయితే హాల్లో టీవీ పెట్టుకొని ఏదైనా ఒక మంచి మూవీ వేసుకొని తింటాము. కాకపోతే అస్సలు ఉండలేకపోతున్నామండి, వేడి స్టార్ట్ అయిపోయింది. ఇంక అందుకే ఇంక రూమ్లో తింటున్నాం అనమాట. ఇంక రూమ్లో అంటే కొంచెం ఏసీ ఉంటుంది కాబట్టి కొంచెం చల్లగా ఉంటుంది కదా. అసలే వేడివేడిగా ఉన్నాయి అన్నం, కూర అవన్నీ.
అందుకే ఇంకా రూమ్లో కూర్చొని నేను పిల్లలు తినేసాము. తర్వాత మా ఆయన కూడా వచ్చారు, సో తనకు కూడా పెట్టేశాను. ఆ తర్వాత ఇంకా ఒకసారి కిచెన్ అంతా కూడా క్లీన్ చేసేసుకుంటాను. కిచెన్ క్లీన్ చేసేసుకొని పాలు మరగబెట్టేశాను కదా, సో అవైతే చల్లారు ఉంటాయి, అంటే మరీ చల్లారిపోవు, గోరువెచ్చగా అయి ఉంటాయి. సో గోరువెచ్చగా పాలలో కొంచెం బెల్లం పొడి అయితే కలిపేసి బూస్ట్ కూడా కలుపుతాను. బూస్ట్ అయిపోయింది, సో బూస్ట్ అయితే పిల్లలకి ఇచ్చేస్తాను అనమాట. సో పిల్లలకి, మా వారికి, ముగ్గురికి ఇచ్చేస్తాను. ఒక్కొక్క గ్లాస్ పాలు అయితే ఇస్తాను. అయితే నైట్ టైం పాలు తాగడం మాత్రం చాలా మంచి అలవాటు అండి. సో నాకంటే అలవాటు లేదు, పాలు నేను తాగను. సో పాలు తాగే వాళ్ళకి ఎవరికైనా పాలు అలవాటు ఉంటే మాత్రం ఖచ్చితంగా నైట్ తాగండి. మార్నింగ్ తాగే కంటే, ఈవినింగ్ తాగే కంటే కూడా నైట్ నిద్రపోయే ముందు ఒక గ్లాస్ పాలు తాగడం అనేది చాలా మంచి హ్యాబిట్. సో మెయిన్గా ఒంటికి పడుతుంది. గ్యాస్ ప్రాబ్లమ్స్ ఉన్న, ఎసిడిటీ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి ఏంటి అంటే అన్నం తినిన తర్వాత కూడా చాలా ఎంప్టీ ఫీలింగ్ ఉంటుంది పొట్టలో. సో అలాంటప్పుడు ఒక గ్లాస్ పాలు తాగారనుకోండి, పొట్ట ఫుల్గా ఉంటుంది, నిద్ర కూడా బాగా పడుతుంది. సో మా పీసోడికి అయితే బాగా పట్టాయి, కొంచెం బుగ్గలు కూడా వచ్చాయి. సో మీరు కూడా ఎవరైనా బక్కగా ఉన్న వాళ్ళు నైట్ టైం పాలు తాగండి, మంచిగా ఒంటికి కూడా పడతాయి. సో ఇంకా వాళ్ళకైతే పాలు ఇచ్చేసి ఆ తర్వాత కిచెన్ అంతా ఒకసారి నీట్గా క్లీన్ చేసేసుకొని ఇంకెళ్ళి పడుకునేసరికి రూమ్లోకి 10 అవుతుందండి. ఇంకా రూమ్లోకి వెళ్ళానంటే ఇంకా నేను వీడియో ఎడిట్ చేసుకొని పడుకునేసరికి 11 అవ్వచ్చు, 12 అవ్వచ్చు. సో అదనమాట నా మార్నింగ్ నుంచి నైట్ రొటీను. సో చూసారు కదా, మీకు ఎలా అనిపించింది ఏంటి అనేది నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. రేపటి వ్లాగ్లో మళ్ళీ వచ్చేస్తా. బాయ్ ఫ్రెండ్స్.